ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిది పాడి స్తుతింతును నీ దివ్యనామం పాడి స్తుతింతును నీ దివ్యనామం వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిందిన ఎదలలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిందిన ఎదలలో వెలుగులు నింపి జ్యోతివి నీవు వెలుగులు నింపి జ్యోతివి నీవు నీ కృప మాపై ప్రసరించు దేవా నీ కృప మాపై ప్రసరించు దేవా చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, మిర్యాలగూడ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు మాదాను శౌరీలమ్మ, కీర్తిశేషులు మాదాను జోసఫ్ బాలరాజు ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మాదాను జోసఫ్ రాజు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. సలిబిండ్ల జ్ఞానారెడ్డి మరియు తెరేసా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు. సలిబిండ్ల చిన్న ఇన్నారెడ్డి, స్లీవమ్మ, శ్యామల మర్రెడ్డి, శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుమల శౌరెడ్డి, మరియ థామస్, నవ్య కీర్తన, స్నేహ ఎంజలీనా, సలిబిండ్ల ప్రేమ్ కుమార్ రెడ్డి, ఆనంద్, ఎస్ మేరీ జైన్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగరపీఠం గొల్లప్రోలు విచారణ, వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ, ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సింహ ఆనందరావు, స్వర్ణలత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అమిత్ కుమార్, అజిత్ కుమార్లకు జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుడివాడ విచారణ, బాపూజీ నగర్ వాస్తవ్యులు మెండా మరియమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరికి మరియు స్వామిదాస్ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కుమార్తెలు, మనుమలు, మనవరాళ్ళు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అందోని పీటర్, సాధన పీటర్,
సాంబ ఎంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్ణవ్, అలన్ పీటర్, ఆధ్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. అడ్డగర్ల శ్రీనివాసరావు కుటుంబం, పిట్టా కృష్ణ కుటుంబం, గిద్ద చంద్రశేఖర్ కుటుంబం, ఆర్ మహేష్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఇవాన్ శౌర్య నందన్ ఆరోగ్యం బాగుండాలని, స్వరూప్కి ఉద్యోగం రావాలని, వంశీ యశ్వంతులకు మంచి భవిష్యత్తు దయచేయమని, దుర్గారావు భవానీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగిపోయి శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పవిత్రమైన దివ్య బలిపూజను త్రియేక దేవుని నామాన ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, తల్లి అయిన శ్రీసభ ఈరోజు పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి పండుగను కొనియాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువులో ఎదిగిన వ్యక్తి పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు. వారి జీవితాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువులో ఎలా ఎదిగాడో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా అసిసిపుర ఫ్రాన్సిస్ వారు తనకున్న సర్వస్వాన్ని విడిచిపెట్టి ఆయన యేసు ప్రభువులో ఎదుగుతున్నారు. రెండవదిగా యేసుకు ఆయన వాక్యానికి అంటిపెట్టుకొని ఆయన యేసు ప్రభువులో ఎదుగుతున్నాడు. మూడవదిగా పేదరికములో జీవించి ఆయన యేసు ప్రభువులో ఎదుగుతున్నాడు. నాలుగవదిగా శాంతిని కాంక్షించి ఆయన యేసు ప్రభువులో ఎదుగుతున్నాడు. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి వలె మనము కూడా ఈ లోకాన్ని, ఈ లోక వ్యామోహములను విడిచిపెడదాం. యేసు ప్రభువుకు మనల్ని మనం అంటిపెట్టుకుందాం. ఆయన వలె పేదరికములో జీవించుదాం. ఆయన వలె శాంతిని కాంక్షించుదాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 9వ వచనం చెప్తుంది, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడుదురు. నిజమే, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు దేవుని కుమారుడు. ఎందుకంటే ప్రపంచంలో యుద్ధం జరగాలని ఆశపడుతున్నప్పుడు వారే స్వయంగా వెళ్ళి ఆ యొక్క యుద్ధాన్ని ఆపి ఆయన తన జీవితాన్ని శాంతికి సూచికగా నిర్మించుకుంటున్నాడు. మరి మన జీవితంలో మనం శాంతిని కాంక్షిస్తున్నామా లేక యుద్ధాలకు దారితీస్తున్నామా? ఒక్కసారి పరిశీలించుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని చేతులను జోడించి అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటాం. వాటన్నిటినీ క్షమించమని దేవుని వేడుకుందాం. అనేక సార్లు మన వల్ల గొడవలు, యుద్ధాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటినీ క్షమించమని వేడుకుందాం. ఈ లోక వ్యామోహాలకు మనము అనేక సార్లు గురై ఉన్నాం. దాన్ని క్షమించమని దేవుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. నేటి దివ్యబలి పూజ ఉద్దేశములన్నిటినీ ప్రభువునకు సమర్పించుదాం. మన ఉద్దేశాలను కూడా ప్రభువునకు సమర్పించి ప్రార్థన చేసుకుందాం. ఓ సర్వేశ్వరా, పునీత సిసిపుర ఫ్రాన్సిస్ గారిని నీవు అనుగ్రహించి అతడు వినయములోను పేదరికములోను క్రీస్తుని పోలి జీవించినట్లు నీవు చిత్తగించితివి. పునీత ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలో పయనించి మేము కూడా నీ కుమారుణ్ణి అనుసరింతుముగాక. మేము నిజమైన పరస్పర ప్రేమతో జీవింపగలుగునట్లు మమ్ము దీవింపుము. పావన పిత, నేటి దివ్య బలి పూజ ఉద్దేశములను మీకు అర్పిస్తున్నాము. ప్రతి ఉద్దేశము నిశ్చిత ప్రకారం నెరవేర్చుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. యోబు, నీవెన్నడైనా దినమును గాంచి సముద్ర జన్మస్థలమును కాంచితివా? మొదటి పఠనము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము, 12వ వచనం నుంచి 21వ వచనం వరకు, మరియు 40వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను. యోబు, నీవెన్నడైనా దినమును ఆజ్ఞాపించి అది వేకువన కొనివచ్చినట్లు చేయగలిగితివా? ఉదయము క్రమముగా భూమిని ఆక్రమించుకొని దుర్మార్గుల తమ స్థావరం నుండి వెళ్ళగొట్టునట్లుగా ఆజ్ఞనీయగలిగితివా? ఉదయము వెలుగొందగా మిట్ట పల్లములు బట్టలలోని మడతల వలె మట్టి మీద వేసిన ముద్ర వలె స్పష్టముగా కనిపించును. వేకువ వెలుగు దుష్టువుల పొగనరించి వారి దౌర్జన్యములను తుదముట్టించును. నీవు సముద్రముల జన్మస్థలమును కాంచితివా? సాగరముల గర్భమున సంచరించితివా? మృతలోక ద్వారములను వీక్షించితివా? ఆ చీకటి లోక ద్వారపాలకులను కనుగొంటివా? ఈ లోకమెంత విశాలమైనదో నీకు తెలియనా? తెలియనేని నాకు జవాబు చెప్పుము. తేజస్సు నివాసం ఎక్కడున్నది? తమస్సు గృహం ఎక్కడున్నది? నీవు ఆ చీకటి వెలుగునను వాని గమ్యస్థానముకు పంపగలవా? మరలా వారిని పూర్వస్థానములకు కొని రాగలవా? ఈ కార్యములెల్లా చేయగలుగుదువేని నీవు ఆ ప్రకృతి శక్తులు పుట్టినప్పుడే పుట్టి ఉందువు. ఇప్పుడు చాలా వయోవృద్ధుడివై ఉందువు కూడా. యోబు ప్రభుతో ఇట్లనెను, నేను తెలివి మానిన పలుకులు పలికితిని. ఇప్పుడు నీకు జవాబు చెప్పలేను కనుక మౌనము వహింతును. నేనొకసారి మాట్లాడితిని, మరలా మాట్లాడను. ఒక్కసారి కంటే అధికముగా సంభాషింపను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనను గుర్తుపట్టుదవు. నేను నడుచుచున్నను పరుండియున్నను నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సమక్షము నుండి ఎచ్చటికి పారిపోగలను? నేను గగనమునకు ఎక్కిపోయినచో నీవు అచట నుందువు. పాతాళమున పరుండియున్నచో అచట నుందువు. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంధములలో నివసించినను నీవచట నీ చేతితో నన్ను నడిపింతువు. నీ కుడి చేతితో నన్ను ఆదుకొందువు.
అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి, మాతృగర్భమున నన్ను రూపొందించితివి. నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడువు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, అది నాకు బాగా తెలియను. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్యతుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్యతుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు. అయ్యో కొరోజీను పురమా నీకు అనర్థము, అయ్యో బెత్సాయిదా పురమా నీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చాత్తాపపడుచు గోనె పట్టెలు ధరించి బూడిద పూసుకొని ఉండేవారే. కానీ తీర్పు దినమున మీ గతి కంటే తూరు సిదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును. ఓ కఫర్నాము పురమా, నీవు ఆకాశమును అంటజల్చితివా, నీవు పాతాళమునకు పడద్రోయుదవు.
మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును. మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, నేటి సువార్త పఠనములో యేసు ప్రభువును, ఆయన చేసిన అద్భుత కార్యాలను నమ్మని ప్రజలను మనము చూస్తున్నాం. కఫర్నాముపురములో, కొరాజీనుపురములో, బెత్సాయిదాపురములో ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కానీ వాటన్నిటినీ నమ్మని ప్రజలను మనం చూస్తున్నాం. మరి మనము ఆ కోవకు చెంది ఉన్నామా? ఒకసారి పరిశీలించుకోమని నేటి సువార్త ప్రకటనం ప్రభు మనకు తెలియజేస్తున్నారు. దేవుని కార్యములను నీవు నమ్మకపోతే అనర్థము. పరిశుద్ధ గ్రంథంలో కఫర్నాములో యేసు ప్రభు చేసిన అద్భుతాలు కొన్ని రాయబడి ఉన్నాయి. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, దెయ్యం పట్టిన వానిని కఫర్నాములో యేసు ప్రభు స్వస్థపరచాడు. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 30వ వచనంలో అదే కఫర్నాములో పేతురు అత్తను ప్రభు స్వస్థపరుస్తున్నాడు. 34వ వచనంలో అదే కఫర్నాములో అనేక మంది వ్యాధులచే బాధపడుచు ప్రభు దగ్గరకు వచ్చారంట. వారందరినీ ప్రభు తాకి ఒక్క మాటతో వారిని స్వస్థపరిచాడు. ఇన్ని అద్భుత కార్యాలు చేసిన ఆ కఫర్నాము నగర ప్రజలు మారుటలేదు, దేవుని కార్యములను విశ్వసించలేదు. అందుకే ప్రభు ఏమంటున్నాడు? అయ్యో కఫర్నాము పురమా, నీకు అనర్థము. ప్రియ బిడ్డ, దేవుని యొక్క ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఒకప్పుడు ఈ లోకానికి రాకముందు నీకు రూపం లేదు. తల్లి గర్భంలో దేవుడు నీకు రూపాన్ని ఇచ్చాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చెప్తుంది, ఇదిగో తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నీకు రూపం ఇచ్చి తిని. నిజమే, ప్రభు నీకు రూపం ఇచ్చి అనేక అద్భుత కార్యాలు చేసి నేను ఈ లోకమునకు తీసుకొని వచ్చాడు. అలాంటి నీవు దేవుని నమ్ముతున్నావా? ఆయన కార్యాలను నమ్ముతున్నావా? బెత్సాయిదాపురంలో కూడా యేసుక్రీస్తు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు. కానీ ఆ ప్రజలు కూడా ప్రభువుని నమ్మలేదు. నమ్మకపోవటం వలన ప్రభు వారితో అంటున్నాడు, అయ్యో బెత్సాయిదాపురమా, అనర్థము. నీతో అంటాడేమో, అయ్యో దేవుని బిడ్డ, నువ్వు నా బిడ్డవి, నా కార్యాలను నువ్వు తెలుసుకోవాలి, నేను చేసిన కార్యాలను నువ్వు నమ్మకపోతే అనర్థము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, నన్ను విడనాడి నరుణ్ణి నమ్మువాడు శాపగ్రస్తుడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలును కలగదు. దేవుని కార్యాలను నీవు నమ్మకపోతే నీ జీవితంలో ఎలాంటి మేలు కలగదు. పైగా నువ్వు దేవుని కార్యాలను విశ్వసించకపోతే నువ్వు క్రీస్తులో ఎదగలేవు. ఈరోజు మనము పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. వారు దేవుని కార్యములను ఎరిగిన వ్యక్తి, తనను దేవుడు పిలుస్తున్నాడని ఎరిగిన వ్యక్తి. ఆయనకు ఒక స్వరం వినిపించింది, ఇదిగో అసిసిపుర ఫ్రాన్సిస్ వారా, ఇదిగో నీవు పేదలకు సహాయం చేయి అనే స్వరం. అదేవిధంగా నా యొక్క దేవాలయమును బాగుపరచు అను ఇంకొక స్వరం. ఈ స్వరమును విన్నాడు, అది దేవుడే నాతో మాట్లాడాడు అని ఈ యొక్క అసిసిపుర ఫ్రాన్సిస్ వారు గమనించుకున్నారు. గమనించడమే కాదు, దేవుడు చేస్తున్న కార్యమును తన జీవితంలో నమ్మి ఆ కార్యమునకు సహకరించి మనందరికీ పునీతుడుగా మారుతున్నారు. మరి నీవు అసిసిపుర ఫ్రాన్సిస్ వారి వలె దేవుని స్వరాన్ని నమ్ముతావా? దేవుని కార్యాలను నమ్ముతావా? నమ్మకపోతే నీకే అనర్థం. పరిశుద్ధ గ్రంథములో ప్రభు కార్యాలను గుర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫలితంగా వారి జీవితం నష్టమయమైపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నూతన నిబంధనలో హేరోదు రాజు జీవితాన్ని మీరు గమనించండి.
ఎక్కడో ఉన్న జ్ఞానులు యేసుప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో వింతైన తారక వచ్చింది అని గుర్తించారు. దేవుని కార్యాన్ని గుర్తించి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. కానీ ఆ దేశానికే రాజు ఈ యొక్క వింతైన కార్యాన్ని, దేవుని అద్భుత కార్యాన్ని గుర్తించలేకపోయాడు. అందుకే ఆయన జీవితం అంతమవుతుంది. అదేవిధంగా యేసుప్రభు చుట్టూ ఉన్న యూదులను చూడండి. ప్రభు చుట్టేవారు ఉన్నారు, కానీ ప్రభు కార్యాలను నమ్మటం లేదు, అద్భుతాలను నమ్మట్లేదు. ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చిన దాన్ని నమ్మలేదు. 5 రొట్టెలు 2 చేపలను అద్భుతకరంగా 5,000 మందికి పంచారని వారు నమ్మలేదు. పైగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఈ అద్భుతాలు నమ్మకపోవడమే కాదు, యేసు ప్రభువును మాటలతో రాళ్లతో కొట్టి హింసించారు. ఫలితం వారు రక్షణ పొందుకోలేకపోతున్నారు. మరి నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో. యూదుల వలె దేవుడు చేసిన కార్యాలను నీవు నమ్మటలేదా? అయితే నీవు క్రీస్తులో ఎదగలేవు. యూదా ఇస్కారియోతు చూడండి, 3 సంవత్సరాల పాటు ప్రభుతో జీవించాడు, కానీ యేసు చేసిన కార్యాలను ఆయన నమ్మలేదు. అందుకే ఆ యూదా ఇస్కారియోతు నమ్మకపోవడం వల్ల గురుద్రోహం చేశాడు, దేవుని యొక్క దూరంగా మారిపోతున్నాడు. వీరందరి వలె నీ జీవితం కూడా ఉందా? హేరోదు వలె, యూదుల వలె, యూదా ఇస్కారియోతు వలె నీ జీవితం ఉంటే ప్రియబిడ్డ, ఈరోజే నీ జీవితాన్ని మార్చుకో. దేవుని కార్యాలను గుర్తుంచుకో. దేవుడు ఏ కార్యాలు చేశాడో ఒక్కసారి నెంబర్ వేసుకో. చిన్నప్పుడు నీకు అనారోగ్యం బాగాలేకపోతే మమ్మీయో డాడీయో నీ కోసం ప్రార్థించారు, అందుకే నీవు ఈ లోకంలో ఇంకా బ్రతికే ఉన్నావు. అదేవిధంగా నీ కుటుంబంలో అవమానాలు వచ్చినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. అప్పుల బాధల్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. అదేవిధంగా కుటుంబంలో అనేక లోటుపాట్లు ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. అద్భుత కార్యాలను గుర్తించు. కఫర్నాం వలె కాకు, కానీ అసిసిపుర ఫ్రాన్సిస్ వారి వలె దేవుని కార్యమును ఎరిగి దేవునిలో ఎదుగు. అప్పుడు తప్పకుండా నీ జీవితంలో దేవునిలో ఎదగగలుగుతావు. దేవాతి దేవుడు మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. నా ఆత్మనాదా కరుణించి నన్ను, నా ఆత్మనాదా కరుణించు నన్ను, నా చిన్ని కాంతను గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఏ ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని నీ దివ్య హస్తాల అర్పింతును. నీ దివ్య హస్తాల అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ
బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారము ఉన్నట్లుగా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ అర్పణలను మీకు అర్పించుచు నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. శిలువయందు నెరవేరిన పవిత్ర రక్షణ కార్యమును యోగ్యమైన రీతిలో నిర్వహించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. ఆ శిలువనే పునీత ఫ్రాన్సిస్ వారు ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకొని పునీతుడాయను. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము ఒసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతలతో అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముస్సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని కార్డినల్ గారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. పావన పిత, నేటి దివ్య బలి పూజ ప్రతి ఉద్దేశమును నెరవేర్చుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అసిసిఫుర ఫ్రాన్సిస్ వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు యేసుప్రభు ఇచ్చిన పరమోపదేశంను అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తును చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. మనందరి జీవితాల్లో అద్భుత క్రియలను, గొప్ప కార్యములను చేసిన ప్రభు వీరే. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవితము దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. పాపు చరణముగా వించి ప్రభు వెలుగులు నీరు నింపా. పాపు చరణముగా వించి ప్రభు వెలుగులు నీరు నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము.
భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. ప్రభు విందులో పాల్గొనరారే. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమవరముల ద్వారా మేము నీ ప్రేమ ఫలములను చవిచూతుముగాక. పునీత ఫ్రాన్సిస్ వారు కనబరిచిన ప్రేషితోత్సాహమును, సోదర ప్రేమను మేము అన్ని తావుల యందు వ్యాపింపచేసి అందరి రక్షణ కొరకు శ్రమించినట్లు కృపచూపుము. వారి అడుగు జాడల్లో నడుస్తూ లోక వ్యామోహములను విడిచిపెట్టి నిన్ను అంటిపెట్టుకొని జీవిస్తూ పేదరికము ద్వారా మరియు శాంతిని పెంపొందించడం ద్వారా మీలో ఎదిగే భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైంది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత బాల యేసువా, మా మొరె వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. అద్భుత బాల యేసువా, మా మొరె వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. శరణం 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 బాల యేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాల యేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. అద్భుత బాల యేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని. ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని.
కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని, కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని, నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి, నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమి రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమి రావయ్యా. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా, నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల గణరావా.